అబ్బా ఎన్ని రోజులు అయింది నా వీడియోలు చేయక ఏమనుకోవద్దు. తాడిపత్రి బిర్యానీ చేయడానికి పెద్ద దబర అయితే పెట్టుకుందాం అప్పు. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైనాక జొంపగా కోసుకున్న ఎర్రగడ్డలు వేసుకుందాం అప్పు. ఎర్రగడ్డలు బంగారు కలర్లోకి వచ్చినాక చికెన్ వేసుకుందాం అప్పు. తర్వాత పచ్చిమిరపకాయలు, పసుపు వేసి అల్లం తెల్లవాయల పేస్ట్ కూడా వేసుకుందాం. మళ్ళా ఎర్రకారం రాళ్ళు ఉప్పును కూడా వేసుకుందాం అప్పు. మళ్ళా అసలు సిసలైన తాడిపత్రి బిర్యానీ మసాలా వేయాలప్పు. ఇప్పుడు పుదీనా వేసి ఒకసారి కలియబెట్టాలను. కడాన టమోటాలు వేసి ఒకసారి తిప్పి కొద్దిగా మసాలాను పక్కకు తీసి పెట్టుకోవాలను. 80% ఉడికిన అన్నాన్ని చికెన్ పైన వేసుకోవాలప్పు. తర్వాత పక్కన పెట్టుకున్న మసాలాని రైస్ మీద వేసుకుందామక్కు. ఇంకా మిగిలిన అన్నాన్ని కూడా పైన వేసుకోవాలను. తర్వాత మూత పెట్టి దమ్ము కోసం పైన బొగ్గులు వేసి 20 నిమిషాలు పెట్టాలను. 20 నిమిషాలు అయిందను. మూత తీస్తుంటే వచ్చారా అబ్బా ఏదనుకుంటున్నారా, బిర్యానీ వాసన వచ్చేలన్నా. చివరిగా నెయ్యి వేసి ఒకసారి తిప్పి షెర్వాతో కలిపి తింటే సూపర్ అన్నావు. మనం వండుకొని మనం తింటే ఏముందన్న మజా. 10 మందికి పెడితే దాంట్లో ఉందన్న నీ పాసులు గల అసలైన